హాయ్ అండి. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాం. బిగినర్స్ కూడా చాలా ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకునేటట్టు ఈ వీడియోలో నేను చెప్తానండి. సో కటింగ్ అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ లైనింగ్ క్లాత్ని ఫస్ట్ ఇలా 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. సో ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేటట్టు అండ్ ఓపెన్స్ అనేవి అవతల వైపు ఉండేటట్టు చూసుకోండి. అండ్ మీకు పర్ఫెక్ట్గా ఉన్న ఒక కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి. సో దాన్ని అలా తీసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి మనము టక్స్ వేస్తాం కదా, అక్కడ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పట్టుకొని బాగా సాగదీయద్దు, అలా అని లూజ్గా కూడా పట్టుకోవద్దు. సో అలా పట్టుకొని మనము మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి. సో అక్కడ షోల్డర్ దగ్గర అండ్ కింది వైపు లైనింగ్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోండి. మనం వాష్ చేసిన తర్వాత కొంచెం అలా వస్తుంది కదా, సో ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఎంతవరకు అవుతుందో అంతవరకు పెట్టుకొని టక్స్ కోసం నేను 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అలాగే 2 ఇంచ్ అనేది ఖర్చు కోసం ఎక్స్ట్రా మనకి ఉండేటట్టు తీసుకున్నాను. సో బ్లౌజ్ని జరపొద్దు, అలా జరపకుండా స్ట్రైట్గా ఉండేటట్టు, ఇటు సైడ్ రావద్దు అటు సైడ్ ఉండొద్దు, కొంచెం ఈక్వల్గా ఉండేటట్టు చూసుకోండి. సో నెక్ ఎంత అవుతుందో దానికన్నా ఒక 1/2 ఇంచు పైనకు పెట్టుకోండి. సో అలా 1/2 ఇంచు పైనకు పెట్టుకుంటే మనకు ఈజీగా అనేది ఉంటుంది. సో షోల్డర్స్ దగ్గర కూడా సేమ్ ఎక్కడ వరకు అయితే నెక్ అనేది ఉందో, ఇది 36 సైజ్ అండి. సో దానికోసం అని చెప్పేసి మనము నెక్ 2.5 సరిపోతుంది విడ్త్ అయితే. సో అలా మెజర్మెంట్స్ అనేవి షోల్డర్స్ కానీ అన్నీ అలా సెట్ చేసుకున్న తర్వాత స్కేల్తో కొంచెం క్రాస్గా లైట్గా లేదంటే స్ట్రైట్గా తీసుకున్నా ఓకే. సో అలా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర అది 5.5 ఉంది నెక్. సో ఎంత నెక్ ఉందో, ఎంత నెక్ విడ్త్ వచ్చిందో సేమ్ అంతే మనకి ఆర్మ్ హోల్ అనేది తీసుకోవాలి. సో అది ఇదే కాదు, దేనికైనా సరే మనకి నెక్ విడ్త్ ఎంతైతే వస్తుందో మనం ఆర్మ్ హోల్ దగ్గర కూడా అంతే తీసుకోవాలి. సో అప్పుడు షోల్డర్స్ అనేవి జారవు. సో ఇది మగ్గం వర్క్కైనా దేనికైనా ఇదే వర్తిస్తుంది. సో సేమ్ ఉందా లేదా చూసుకొని ఇక్కడ ఇది బ్యాక్ సైడ్ కాబట్టి 1.5కి రౌండ్ అనేది సెట్ చేసుకోవాలి. సో నెక్ లెంత్ ఎంత ఉందో కూడా చూసుకోవాలి. మనం ఎక్కడైతే ఉందో నేను లెంత్ జస్ట్ ఎంత ఉందో చూపించడం కోసమే, మనకి టేప్ అవసరం లేదు, డైరెక్ట్గా దాంతోనే కట్ చేసుకోవచ్చు. ఇక్కడ విడ్త్ నేను 3 తీసుకుంటున్నాను. మనం మగ్గం వర్క్ బ్లౌజ్కి కొంచెం డీప్గానే తీస్తారు కాబట్టి సో 3 తీసుకుంటున్నాను. పైన అనేది ఎంత ఉందో అంతే, దానికి అలా స్కేల్తో కొంచెం స్ట్రైట్గా లైన్స్ డ్రా చేసుకొని మనం రౌండ్ అనేది తీసుకుందాము. సో మీ దగ్గర ఇలాంటి స్కేల్ ఉంటే దాంతో రౌండ్గా వచ్చేటట్టు చూసుకోండి. ఆర్మ్ హోల్ దగ్గర నెక్ దగ్గర, లేదనంటే 1/2 ఇంచ్ 1 ఇంచు ఇలా స్క్వేర్ దగ్గర పెట్టుకొని మనం రౌండ్ తీసుకున్నా కూడా ఈజీగా వస్తుంది. సో ఆర్మ్ హోల్ దగ్గర కూడా అలా రౌండ్ అనేది తీసుకోండి. 1.5 నేను బ్యాక్ సైడ్ 1.5 పెట్టుకున్నాను కాబట్టి సో ఫ్రంట్కి ఇది వర్తించదు. సో ఇప్పుడు మగ్గం వర్క్ని తీసుకొని బ్లౌజ్ తీసుకొని కొంతమందికి డీప్ అనేది తీస్తారు. ఇది ఇక్కడ ఒక టిప్ తీసుకోండి. ఏంటి అని అంటే నెక్ మనము మగ్గం వర్క్ నెక్ కన్నా కూడా లైనింగ్ క్లాత్ కిందికి అనేది అస్సలు కట్ చేయకూడదు, పైకే ఉండాలి. అది ఒకవేళ కొంచెంమంది డీప్ అనేది తీసుకుంటారు కదా, సో మన మెజర్మెంట్స్కి దానికి సెట్ అవ్వవు ఒక్కొక్కసారి. సో ఈ నెక్ విడ్త్ అనేది మనము లెంత్ సో దానికన్నా మగ్గం వర్క్ దానికన్నా పైకే ఉండాలి, కానీ కిందికి రావద్దు. సో కుట్టడం తప్పుగా వస్తుందన్నమాట. సో మనం ఏదైతే మెజర్మెంట్స్ తీసుకున్నామో దాని ప్రకారంగానే కట్ చేసుకుంటున్నాను. సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ కోసం అండి, ఫ్రంట్ కోసం కాదు, హ్యాండ్స్ కోసము ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని ఈక్వల్గా ఉండిన తర్వాత దాన్ని మరలా ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. సో అప్పుడు మనకు 4 ఫోల్డ్స్ అనేది వస్తాయి. ఓపెనింగ్ సైడ్ అనేది అవతల సైడు, సో ఫోల్డింగ్ అనేది మన వైపున ఉండాలి. సో ఇది కూడా మగ్గం వరకు మనము ఫుల్ హ్యాండ్స్ పెట్టుకున్నామా హాఫ్ హ్యాండ్స్ పెట్టుకున్నామా దాని ప్రకారమే. సో నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ 10 ఇంచెస్ తీసుకున్నాను, 1/2 ఇంచ్ ఖర్చు కోసము. సో ఇక్కడ డౌన్ వచ్చేసి 3 తీసుకున్నా ఓకే, 2.5 తీసుకున్నా ఓకే, అంతకన్నా తక్కువ అయితే తీసుకోకూడదు. సో వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ముందుగా స్ట్రైట్ వచ్చి దాన్ని కర్వ్ తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా వస్తుంది. 2.5 తీసుకున్నా కరెక్ట్గానే లోతు ఉంటుంది, అండ్ 3 తీసుకున్నా దానికి నష్టం ఏమీ లేదు. సో 36 వాళ్ళకి ఇది సెట్ అవుతుందండి. 34 to 36, 38 వాళ్ళకి మెజర్మెంట్స్ అనేవి దగ్గరగానే ఉంటాయి. పావు ఇంచు కన్నా తక్కువ అలా ఉంటాయి, అంతకుమించి ఎక్స్ట్రా ఏమీ ఉండవు. సో నేనైతే ఇది నాకు లెంత్ తెలుసు కాబట్టి డైరెక్ట్గా కట్ చేసుకున్నాను, లేదనంటే కొలత బ్లౌజ్తో తీసుకున్నా ఓకే. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అనేది తీసుకొని మనకి
ఇలా క్రాస్గా ఎక్కడైతే వస్తుందో అక్కడ సెట్ చేసుకోండి. నాకైతే క్రాస్ ఇటు మనము బ్యాక్ తీసుకున్నాం కదా, బ్యాక్ పైన అనమాట కట్ చేసుకుంటే మీకు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా. సో యాజ్ టీజ్గా అది ఎలా ఉందో అలానే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ నెక్ దగ్గరకు వచ్చే మట్టుకు మాత్రం కొంచెం పైకి ఉండాలి, ఎందుకంటే ఫ్రంట్ నెక్ మనము కొంచెం తక్కువనే తీసుకుంటాం కదా, బ్యాక్ అంటే 10 ఉంటుంది. సో మెజర్మెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా తీసుకొని ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర మాత్రం కరెక్ట్గా రౌండ్ అనేది తీసుకోవడం కోసం, పర్ఫెక్ట్గా ఉండడం కోసం మాత్రం మార్కింగ్ పెట్టుకోండి. సో నాకు ఫ్రంట్ నెక్ 6.5 చాలు. సో అందుకని ఇక్కడ మనకి రౌండ్ అనేది తీసుకోవడం కోసం నేను అలా కట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఉంది కదా, ఈ షోల్డర్స్ దగ్గర నుంచి మనము టక్స్ వరకు మనము షేప్ అనేది రావడం కోసం ఇలా తీసుకోవాలి. సో కరెక్ట్గా ఆ షేప్ అనేది ఉంటుంది కదా కింద, సో అక్కడ కరెక్ట్గా పట్టుకొని ఒక్కసారి చూసుకోండి. కరెక్ట్ ఈ షోల్డర్ మధ్యలో పట్టుకొని కింది వైపున అలా సెట్ చేసుకోండి. సో అది ఎక్కడ వరకు తీసుకోవాలి అని అంటే ఇటు ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అక్కడి నుంచి 4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి. సో 4 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ దగ్గర నుంచి స్ట్రైట్గా అక్కడ వరకు వస్తుంది చూడండి. సో కరెక్ట్గా అది అక్కడ వరకు ఎంత అయితే ఉంటుందో అంతవరకు తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లెంత్ అనేది చూద్దాము. మనం క్రాస్ పట్టి కోసం పైన పట్టుకొని ఉక్స్ పట్టి దగ్గర పట్టుకొని కింది వైపున ఇక్కడ మధ్యలో టక్స్ వస్తుంది కావచ్చు, ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. నెక్ కూడా కొంచెం లోతు అనేది పోతుంది కాబట్టి ఇంకొక 1/4 ఇంచ్, టోటల్గా 1/2 ఇంచ్. దానికి మనం ఆ షేప్ బెల్ట్ అయితే ఎంతవరకు అయితే ఉంటుందో ఆ షేప్ బెల్ట్ వరకు అంతవరకు మార్కింగ్ చేసుకుని ఇలా క్రాస్గా తీసుకోవాలన్నమాట. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో దానికన్నా 1/2 ఇంచ్ కిందికి తీసుకోవాలి, ఎందుకంటే టక్స్ అనేది 1/4 ఇంచ్ పోతుంది. ప్లస్ మనము నెక్ది కూడా కొంచెము దాని మీద కుట్టు అనేది వస్తుంది కాబట్టి పోతుంది. సో 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా వస్తుంది చూడండి. ఇక్కడ మధ్యలో ఇన్ సైడ్ అయితే 3 ఇంచ్ అనేది వస్తుంది. సో ఇది ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి. సో 4 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి, ఎందుకో చెప్తాను. సో ఇప్పుడు మెయిన్ టక్ కోసం అండి 4 ఇంచ్ దగ్గరికి అటువైపున వెళ్ళకూడదు, 4 ఇంచ్కి తగ్గకూడదు. సో ఇప్పుడు చూడండి, ఇటు ఈ షేప్ బెల్ట్ కోసం అనేది మనము ఇక్కడ టక్స్ కోసం చూద్దాం. సో టక్స్ కోసం కొలత బ్లౌజ్ని తీసుకొని ఎంత పొడవు అవుతుందో అంత పొడవు తీసుకోండి. 4 ఇంచ్ దగ్గర నుంచి 2.5, ఇక్కడ నుంచి 2.5 తీసుకోవాలి. సో తీసుకొని దాన్ని ఒక టక్ లాగా ఏర్పాటు చేసుకోవాలి. సో ఇక్కడ ఇది మెయిన్, ఇది మధ్యలో ఎంతవరకు వస్తుందో అంతవరకు ఒక టక్ ఇటు సైడ్ ఉక్స్ పట్టి సైడ్. సో ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా కరెక్ట్గా మధ్యలో నుంచి ఒక టక్. సో ఇలా రౌండ్గా ఒక షేప్ అనేది రావాలన్నమాట. మనకు వచ్చిందనుకోండి ఈజీ అవుతుంది. మెయిన్ టక్ అనేది కింద అనేది ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. సో ఇక్కడ లోతు కూడా తీస్తున్నాను నేను ఇప్పుడే. సో నేను ఆల్రెడీ వీడియో కొంచెం ఫార్వర్డ్లోనే పెట్టాను, మీరు కొంచెం మళ్ళీ ఫార్వర్డ్ చేస్తూ చూడకండి, స్లోగా చూడండి, ఈజీగానే అర్థమవుతుంది. సో ఫ్రంట్ నెక్ అనేది ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకు మగ్గం వర్క్లో ఎంత ఉంటుందో అంతవరకే కట్ చేసుకోవాలి. ఒకవేళ డీప్ ఉండేది ఉంటే ఎలా చేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు చెప్తాను. సో మనం టక్స్ అవి ఇవన్నీ పెట్టుకున్నాం కదా, సో పెట్టుకున్న దాని ప్రకారంగానే కట్ చేసుకోవాలి. సో ఇది హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయాయి. సో బ్యాక్ పార్ట్. సో ఇప్పుడు షేప్ పట్టీ కోసం చూసుకుందాము. మనకు షేప్ పట్టీకి కొత్త వల్ల ఏది ఉంటే ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని కింది వైపున ఎంత ఉందో అంతకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం అనుకోండి, షేప్ పట్టి అలా కూడా ఈజీగానే వస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే అలా తీసుకొని ట్రై చేయండి, అలా కూడా కరెక్ట్గానే వస్తుంది. సో నాకు మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ కరెక్ట్గా నేను ఇంతకుముందు చెప్పినాను కదా, మధ్యలో 2 వస్తుంది. సో అటు సైడ్ ఇటు సైడ్ 3, 2.5 ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడండి, లెంత్ అనేది 10 ఇంచెస్ తీసుకోండి. సో లేదంటే ఇలా చూసుకున్నా సరిపోతుంది. బ్యాక్ పార్ట్ తీసుకొని ఇక్కడ లెంత్ 3 తీసుకుంటున్నాను. ఇది మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి డౌన్ సైడ్ వచ్చేసి 2.5 తీసుకోండి. సో ఇంత ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నానంటే మనం కుట్టే దాంట్లో ఒక 1/2 ఇంచ్ అనేది పోతుంది. సో అందుకోసమని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఏం కాదండి. సో 3 ఇంచు తర్వాత డౌన్ ఎక్కడ తీసుకోవాలో కూడా నేను చెప్తాను. సో మనకి షేప్ ఎక్కడ రావాలో అని కూడా చెప్తాను. అయితే మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్లో నేను 4 ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను కదా. సో ఇక్కడ కూడా మనము స్టార్టింగ్ నుంచి 4 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి.
సో ఇక్కడ ఉంది చూడండి, స్టార్టింగ్ నుంచి 4 ఇంచ్కి మార్కింగ్ చేసుకుని అక్కడ డౌన్ తీసామనుకోండి కరెక్ట్గా టక్స్ దగ్గర వస్తుంది అనమాట. సో 3.5 కానీ 4 దగ్గర, 3.5 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 4 వరకు క్రాస్ అనేది తీసుకోవాలి. సో తర్వాత స్ట్రైట్గా పోయినా ఏం పర్లేదు, తర్వాత దానికి అటాచ్ చేస్తూ మనము అలా ఒకటి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఎక్కడైతే లైన్ డ్రా చేసుకున్నామో దాని మీదనే కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా మళ్ళీ కట్ చేసుకోకూడదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఎక్స్ట్రానే తీసుకున్నాం కాబట్టి. సో ఇది షేప్ పట్టి అనేది కరెక్ట్గా ఉన్నదనుకోండి, మనకు పట్టేసినట్టు ఉండి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. సో ఇది బ్యాక్ పార్ట్ మీద నెక్ మనము ఒక్కసారి చెక్ చేసుకోవాలి, ఎంత ఎక్స్ట్రా ఉన్నది, ఎంత కరెక్ట్గా ఉంది, నెక్ లోత్ ఎంత ఉంది, ఏది ఎంత ఉన్నది అని నెక్ కట్ చేసుకోవద్దు ఇప్పుడే, కాకపోతే ఒక్కసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే 36 వాళ్ళకైనా 34 వాళ్ళకైనా కూడా నెక్ విడ్త్ అనేది 6 దాటొద్దు. సో ఇప్పుడు నేను మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇది మగ్గం వర్క్ మెయిన్ పార్ట్, లైనింగ్ పెట్టి మెయిన్ పార్ట్ అనేది కట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నెక్ అనేది కొంచెం చూసుకొని తర్వాత సరౌండింగ్స్ అంతా దాని చుట్టుపక్కల కట్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మాత్రం నాకు ఇక్కడ డీప్ వచ్చింది కొంచెం. సో ఇది ఎలా సెట్ చేసుకోవాలో నేను స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు చెప్తాను. కాకపోతే ఒక్కసారి చూడండి, మెజర్మెంట్స్ పెట్టుకునేటప్పుడు మాత్రం, కటింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇది ఎంత ఉందో అంతవరకు మాత్రమే కటింగ్ చేసుకోండి. ఇంకా ఎక్స్ట్రా అనేది కట్ చేసుకున్నాం అనుకోండి మనకు కుట్టేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ఇలా ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవాలి అంతే. సో అలా మార్కింగ్ పెట్టుకొని కొంచెం ఇది ఇలా అంటే క్లాత్ కొంచెం పట్టు క్లాత్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. సో ఇది ఇంకొక పార్ట్ అండి. సో అది ఫ్రంట్ పార్ట్కు మనం ఒక డిజైన్ వచ్చిన సైడు, ఇది ఇంకొక సైడు. సో నేను అక్కడ ఒక సైడే ఇచ్చారు. సో ఇంకొక సైడు మనకి అదర్ సైడ్ మనకి ఎక్కడైతే క్రాస్ అనేది వస్తుందో అక్కడ పెట్టుకొని ఇంకొక సైడ్ అనేది తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ ఇది. సో ఇది బిగినర్స్ కూడా ఈజీగానే కుట్టొచ్చండి. మనము కుడుతున్నప్పుడు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. సో ఆ హ్యాండ్స్ అండి, ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ లోతు తీసే వాళ్ళు వర్క్ చేశారు. సో అందుకని నేను యాజ్ టీజ్గా కట్ చేస్తున్నాను. మనం కుడుతున్నప్పుడు ఇంకా ఎక్స్ట్రా లోతు ఏదైనా అవసరం ఉంటుందో చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో కటింగ్లో మాత్రం నేను లోతు అనేది తీయట్లేదు. సో కింది వైపున మనకు వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు కరెక్ట్గా సెట్ అవుతుందా లేదా అనేది చూసుకోండి. పైన వైపునకు ఏం ప్రాబ్లం కాదు, కానీ కింది వైపున మాత్రం లెంత్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో యాజ్ టీజ్గా 2 పెట్టి కూడా నేను మనం ఏదైతే లైనింగ్ క్లాత్ను కట్ చేసుకున్నామో అదే నేను కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.